తాజ్ మహల్ కట్టింది షాజహాన్ అని ఇప్పుడు కూడా చెప్తారు, కానీ చరిత్రలో చూస్తే అది ఎప్పుడో కట్టింది, తర్వాత షాజహాన్ వచ్చినాడు అంటారు. దాన్ని దేనికి చిహ్నంగా చెప్తారు? సింబల్ ఆఫ్ లవ్ అంటారు కదా. సింబల్ ఆఫ్ లవ్. లవ్వా కొవ్వా? అది సమాధి. సమాధిని తీసుకొని వచ్చి కొంపలో పెట్టుకుంటారా ప్రేమకు చిహ్నం అని? ఏం ప్రేమ? షాజహాన్కి 7 భార్యలు, ఈమె 4వ ఆమె. బుర్హాన్పూర్ లో ఆమెను ఖననం చేశారు. 6 నెలల తర్వాత మళ్ళా అది తవ్వి ఆ ఎముకల్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి సమాధి. చాలా సింపుల్ క్వశ్చన్. సమాధికి ఎక్కడైనా మహల్ అని పేరు పెడతారా? పెట్టరు. మరి దీనికి తాజ్ మహల్ అని ఎందుకు వచ్చింది? గోశాలలు, అశ్వశాలలు తాజ్ మహల్ చుట్టూ. మరి అది హిందువుది కాదు, వాళ్ళు కట్టించారని చెప్తారు. మరి ఇవన్నీ ఎందుకుంటాయి అక్కడ? తాజ్ మహల్ షాజహాన్ నిర్మించాడు, ఓకే అనుకుందాం కాసేపు. మరి గవర్నమెంట్ దాని కింద ఉన్నటువంటి అరల్ని ఎందుకు మూసి ఉంచింది? 22 గదుల్ని తెరిచి చూపించవచ్చు కదా. ఒరే ఏం లేవు, ఇదిగో చూసుకుంటారా అని. తాజ్ మహల్ పైన గమనించావా? కలశం ఉంటుంది. కలశం పైన త్రిశూలం. ఎగ్జాక్ట్లీ. ముంతాజ్ కదా. తాజ్ మహల్ అని ఎందుకు వచ్చింది? తేజో మహాలయ. తేజో మహల్ శివుడి ఆలయము అని విన్నా, నిజమేనా? ఫ్రైడే రోజు తాజ్ మహల్ ఎవరికి విజిటర్స్ కి నాట్ అలౌడ్, అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రేయర్స్ చేసుకోవడానికి అని చెప్పారు. అసలు అక్కడ ప్రేయర్ చేయడం ఏంది? సమాధి దగ్గర ప్రేయర్ చేయడం. అసలు సమాధులు కట్టడం అనేది ఇస్లాం కు విరుద్ధం. అవునా? అక్కడ పోయి ఎవడు నమాజ్ చేస్తాడు? దర్గాకు పోయి నమాజ్ చేస్తాడు ఎవడైనా? ఎంత నికృష్టులో మన పాలకులు, ఎంత దౌర్భాగ్యులో. ఇంక నాకు చెడ్డ మాటలు తిట్టలేక నేను. పోనీ ఆర్కియాలజీ వాళ్ళు ఏమన్నా తవ్వకాలు జరిపి ఇదిగో ఆర్కిటెక్చరల్ సిస్టమ్ ఇది అని చెప్పేమని చెప్పారా? లేదు. అంత ఒత్తిడి ఎట్లా పెడుతున్నారు సార్ అది బయటికి రానికుండా? అంటే 7 వండర్స్ లో ఒక వండర్ అని చెప్తారు కదా. అదేనబ్బా, అంతకంటే అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. మన జబ్బుల్ని తగ్గించే ఆలయాలు ఉన్నాయి. ఎక్కడానికే కష్టమైనటువంటి ప్రదేశంలో అంతంత పెద్ద రాళ్లను పెట్టి అంతంత పెద్ద కోటలు ఎట్లా కట్టారనేది నువ్వు ఊహించలేవు. ఈరోజు నృత్యం, సంగీతం, సాహిత్యం, శిల్పం, చిత్రం. ఇప్పుడు రామ మందిరం ఇద్దరు క్లెయిమ్ చేశారు, ఇది బాబరీ కట్టడమే, ఇక్కడ టెంపుల్ లేదు అని ఒకరు. అక్కడ టెంపుల్ ఉండింది, దాన్ని కూల్చి బాబరీ మసీద్ కట్టారు అని చెప్పి. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? టెస్ట్ చేయించింది ఆర్కియాలజీ వాళ్ళ చేత. దానికి సంబంధించినటువంటి టెస్ట్లన్నీ చేయించి అక్కడ మందిరం ఉండేది అనే సంగతి తేల్చింది. అట్లా ఇక్కడ జరగలేదు కదా. జరగట్లేదు ఇప్పుడు వరకు కూడా. జరగదు ఇంకా కూడా. నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావుగా. చరిత్రను తెలుసుకోలేకపోతే భవిష్యత్తును నిర్మించుకోలేవు.